హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారి వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకైతే నోటిఫికేషన్ రూపం ద్వారా అందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, సో ఇక్కడ మనకు నోబెల్ ప్రైజ్ సంబంధించిన టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు మనకి మెడిసిన్లో ఫిజియాలజీ అంటాం, మెడిసిన్ అంటాం. సో మెడిసిన్లో మనకైతే నోబెల్ ప్రైజ్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు ఒకరోజు మెడిసిన్, ఒకరోజు ఎకనామిక్స్, ఒకరోజు పీస్, ఒకరోజు లిటరేచర్, అలా మనకైతే నోబెల్ ప్రైజెస్ అయితే మనకు అందించడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన నోబెల్ ప్రైజ్ మీద అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ప్రకటించినటువంటి మెడిసిన్లో మనకైతే నోబెల్ ప్రైజ్ ప్రకటించడం జరిగింది. అందులో ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగిందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో నోబెల్ ప్రైజ్కి సంబంధించి మెడిసిన్లో ముగ్గురికి అయితే రావడం జరిగింది. అందులో ఇద్దరు అమెరికన్స్ ఉన్నారు, మరియు ఒకరు జపాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. సో ఇందులో అమెరికాకి సంబంధించినటువంటి వారు ఎవరైనా చూసినట్టయితే మేరీ ఈ బ్రాంకో అండ్ ఫ్రెడ్ రామ్స్డెల్. సో వీళ్ళిద్దరూ అమెరికాకి సంబంధించినటువంటి సైంటిస్టులు. సో ఒకరెవరు బ్రాంకో మరియు రామ్స్డెల్. సో వీళ్ళిద్దరు అమెరికాకి సంబంధించిన వారు. సో ఇంకొకరు షిమోన్ సగగుచి. సో ఇక్కడ షిమోన్ అని గుర్తుపెట్టుకోండి. షిమోన్, బ్రాంకో అండ్ రామ్స్డెల్, ఈ ముగ్గురికి అయితే మనకు నోబెల్ ప్రైజ్ 2025 సంబంధించి నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. అందులో ఇద్దరు అమెరికన్స్, ఒకరు వచ్చి జపాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. మరి వీళ్ళు ఏ ఎక్స్పెరిమెంట్కు వీళ్ళకైతే నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి. కన్సర్నింగ్ పెరిఫెరల్ ఇమ్యూనిటీ టాలరెన్స్. అయితే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని మీద, దాని టాలరెన్స్ ఎలా ఉంది అనే దాని మీద మనకైతే వీళ్ళైతే ప్రయోగాలు చేయడం జరిగింది. బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్కి రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి టీ సెల్స్ సంబంధించి దాని యొక్క వర్క్ ఎలా ఉంది, మన ఏదైతే సెల్స్ ఖరాబ్ అయినప్పుడు వాటిని మళ్ళీ రీజనరేట్ ఎలా చేసుకుంటుంది అనే దాని మీద వీళ్ళైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళకైతే నోబెల్ ప్రైజ్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఈ నోబెల్ ప్రైజ్కి చేసిన వాళ్ళకి 10 కోట్ల రూపాయలు అయితే వీళ్ళకు నగదు బహుమతి ఉంటుంది. ఒక్కసారి మనం బేసిక్ డాటాలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒకసారి చూడండి. నోబెల్ ప్రైజ్ సంబంధించి 1901లో నోబెల్ ప్రైజ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 6 విభాగాల్లో, అంటే మనకు ఒక 6 విభాగాలు అయితే నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజిక్స్, సెకండ్ వన్ కెమిస్ట్రీ, థర్డ్ వన్ మెడిసిన్, ఫోర్త్ వన్ లిటరేచర్, ఫిఫ్త్ వన్ పీస్ అండ్ సిక్స్త్ వన్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ వచ్చేసి 1968లో మనకైతే ఇస్తున్నారు. మిగతా అన్ని 1901లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్.